జనసేన నేత ఎవరైతే పెడనలో కాగిత కృష్ణప్రసాద్ తనని పట్టించుకోవట్లేదంటూ ఆత్మహత్య ప్రయత్నానికి చేసినటువంటి కేసులో కీలక మలుపులు తిరిగింది. ఎమ్మెల్యే ముందు ఆత్మహత్యాయత్నం చేసినటువంటి జనసేన నాయకుడు సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రులుగా తీసుకొచ్చారు. అక్కడ వైద్య చికిత్స కొనసాగుతోంది. ఐసీయూలో సంతోష్కి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. సంతోష్ని పరామర్శించారు కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకులు సుగుణబాబు. సంతోష్ ఆత్మహత్యకు ప్రయత్నించడం బాధాకరం. టీడీపీ నాయకులు దురుసు వైఖరిని ప్రశ్నించినందువలన అయినా కూడా పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్యాయత్నానికి సంతోష్ పాల్పడ్డాడు అన్నటువంటిది ఆయన చేస్తున్న ఆరోపణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు శ్రమించారు. పెడన్లో ఎమ్మెల్యేగా కృష్ణప్రసాద్ గెలవడానికి సంతోష్ కృషి చేశాడు. సంతోష్ని మండల టీడీపీ నాయకుడు దుర్భాషలాడాడు. అదేమని ప్రశ్నించిన సంతోష్కి మరింత పరాభవం ఎదురైంది. ఎవరూ కూడా సమస్యను పరిష్కరించే దాంతోనే ఈ పరిస్థితి తలెత్తింది అన్నటువంటిది. కాకపోతే జనసేన అధినాయకత్వం పట్టించుకోలేదు. జనసేనకు సంబంధించినటువంటి ఇతర లీడర్లు కానీ కేడర్ కానీ పట్టించుకోలేదు. దాన్ని లైట్ తీసుకున్నారు. తమకు సంబంధం లేనటువంటిది, అది వ్యక్తిగతం అన్నటువంటి రూట్లోనే ఉన్నారు.